ప్రజలు పొదుపు చేయాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై విజయనగరంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రజలు పొదుపు చేయాలంటే ప్రభుత్వ విధానాలు కూడా ముఖ్యమని కొందరు అంటుంటే, ముందుగా రాజకీయ నాయకులే పొదుపు పాటించాలని మరికొందరు సూచిస్తున్నారు. కానీ నిన్న ప్రధాని మోడీ గారు దేశాభివృద్ధి కోసం 10 రకాల సూత్రాలని ప్రజలకి వివరించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా కాలుష్య నియంత్రణ కోసం పెట్రోలు అదుపులో చేయడం, అది మంచి పరిణామం. కానీ నలుగురు వెళ్ళవలసిన కారులో ఒక్కరు వెళ్తూ కూడా పెట్రోల్ని వృధా చేస్తూ, సిగ్నల్స్ లాంటి పాయింట్లలో కూడా కారు ఆపకుండా పెట్రోల్ని రన్నింగ్లో పెట్టి ఇలాంటి పనులు వృధాగా చేస్తున్నారు బాధ్యత లేని పౌరులుగా. ప్రజలకి బాధ్యతలు మప్పాలి. బాధ్యతలు మప్పినాడు ప్రధాని మోడీ చెప్పిన 10 సూత్రాలు అమల్లోకి వస్తాయి. ఇప్పుడు బంగారం కొనొద్దని మోడీ గారు చెప్పినంతలో బంగారం కొనడం ఎవరు ఆపరు. కానీ బంగారం కొనడం ఆపాలంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ట్యాక్సులు పెంచాలి. అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, మనకి బంగారం కొనే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. అవసరమైన వాళ్ళు మాత్రం అప్పుడు బంగారం కొనగలరు. సైకిల్ రేట్లు తగ్గించి ప్రతి వాళ్ళకి సైకిల్ అందుబాటులోకి వచ్చే విధంగా చేస్తే సైకిళ్ళ మీద ప్రజలు తిరిగే ప్రయత్నాలు కూడా చేస్తారు. అలాగే మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఒక కారులో 10 మంది, ఒకరు కారులో వెళ్తే వెనక 10 కార్లు వచ్చే సంస్కృతిని కూడా చాలా వరకు నివారణ చేయాలి. దాన్ని అది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బాధ్యత కూడా. ఒక మంత్రి వెళ్తే దాని వెనకాతల 40-50 కార్లు, ఒక సీఎం వెళ్తే దాని వెనకాతల వందలాది వెహికల్స్. వీటి వల్ల మరి వృధా కాదా? ప్రధాని మోడీ గారు ఎవరిని నిర్దేశం చేస్తున్నారు? దేశంలో ఉన్న మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఇటువంటి దిశానిర్దేశం చేస్తే చాలా వరకు పెట్రోల్ని మనం నియంత్రణ చేయగలం. పర్యావరణ రక్షణ అంటున్నారు, అడవులను నరికే అభివృద్ధి అని చెప్పిన మోడీ గారు గ్రీనరీ కోసం ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? ప్రతి ఒక్క పౌరుల్ని మొక్కలు నాటే విధంగా కానీ, పర్యావరణ పరిరక్షణ కోసం అడవులు పెంచే విధంగా ఏమైనా చేస్తున్నారా? ఈరోజు దేశవ్యాప్తంగా గ్రీన్ఫీల్డ్ రోడ్ల పేరు మీద అనేక అడవులను సర్వనాశనం చేసి ఇప్పుడు పర్యావరణాన్ని రక్షించాలని మనం పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా ప్రజలకి బాధ్యతలతో పాటు హక్కులు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ప్రధాని మోడీ గారు భారతదేశం అభివృద్ధి చెందాలంటే సంవత్సరం పాటు మీరు వివిధ కార్యక్రమాలు చేయాలని చెప్పారు. అసలు ఉద్యోగం కోసం చదువుతున్న యువత నిరుద్యోగులుగా మిగిలిపోతుంటే, వాళ్ళకు ఈ ప్రభుత్వాలు ఉపాధి కల్పించలేకపోతే భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది కూడా మనం ప్రశ్నార్థకం. ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? ప్రజలు అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలనే విషయాన్ని మోడీ స్పష్టంగా తెలియజేయాలి. ఎక్కడ వృధా అవుతుంది?